హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి టీఎస్ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు ఒకసారి సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కాలేజ్‌కి ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళాలి అనేది చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో, దానికి సంబంధించి ఇవి డీటెయిల్ చెప్తాను. సో, ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి మీకు టోటల్‌గాను. సో, ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఎంసెట్ సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే తీసుకువెళ్ళాలి. తర్వాత మీ యొక్క ఎంసెట్ సంబంధించి జాయినింగ్ రిపోర్టు, తర్వాత మీ యొక్క ఎంసెట్ సంబంధించి హాల్ టికెట్ అయితే తీసుకువెళ్తారు. తర్వాత మీ యొక్క ఎంసెట్ సంబంధించి ర్యాంక్ కార్డు, తర్వాత మీ యొక్క 10th క్లాస్ సంబంధించి ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్ మెమో అయితే తీసుకువెళ్ళాలి. తర్వాత ఇంటర్ సంబంధించి మార్క్ లిస్ట్ మెమో తీసుకువెళ్తారు. తర్వాత ఇంటర్ యొక్క టీసీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ తీసుకువెళ్తారు. సో, ఆధార్ కార్డు, సో మీ మదర్‌ది తీసుకువెళ్ళండి. మదర్ దాని ఫాదర్ మీది కూడా తీసుకువెళ్ళండి. ఒక్కోసారి మనకు యూజ్ అవుతుంది. అలాగే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాలి. సో, వైట్ రేషన్ కూడా తీసుకువెళ్ళండి. సో, ఓసీ క్యాస్ట్ వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో, దాన్ని కూడా తీసుకువెళ్ళండి. అలాగే మనకు నెక్స్ట్ వచ్చి స్పెషల్ కేటగిరీ అంటే మనకు పీహెచ్, ఎన్‌సీసీ స్పోర్ట్స్ సంబంధించి ఉంటారు కదా! సో, ఆ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళండి. తర్వాత మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ బోనిఫైడ్ 6-12 వరకు అయితే తీసుకువెళ్ళండి. అంటే 6-10 ఉంటుంది. తర్వాత మనకు 11-12 సంబంధించి ఒకటి ఉంటుంది కదా! సో, దాన్ని తీసుకువెళ్ళండి. తర్వాత మీ యొక్క పాస్‌ఫోటో సైజ్ ఫోటోస్ ఉంటాయి కదా! ఒక 3 తీసుకువెళ్ళండి. మీ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళండి. అంటే మీరు అదర్ స్టేట్స్ నుంచి వస్తే ఎవరైనా ఉంటే సో, ఆ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాలి. సో, నాన్ లోకల్ వారు నాన్ లోకల్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉంటుంది. దాన్ని తీసుకువెళ్ళాలి. సో, టోటల్‌గా ఇదనమాట మనకు ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా రెడీ అయితే చేసుకోండి. వన్స్ సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందో ఆ యొక్క కాలేజ్‌కి అయితే మీరు రిపోర్టింగ్‌కి వెళ్ళినప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ తీసుకువెళ్ళాలి. థ్యాంక్ యూ. సో, వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.